హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ జాబ్స్ విత్ హన్సిక. జెన్పాక్ట్ అండ్ కాగ్నిజెంట్ నుంచి మంచి జాబ్ ఆపర్చునిటీస్ అనేవి రిలీజ్ అయిపోయాయి. జెన్పాక్ట్ అయితే హైరింగ్ ఫర్ నాన్ వాయిస్ ప్రాసెస్ హైదరాబాద్ లొకేషన్కి జరుగుతుంది. హైరింగ్ అనేది 0 to 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్, లైక్ ఫ్రెషర్స్ నుంచి 3 years వరకు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అండ్ హైరింగ్ అనేది హైదరాబాద్ లొకేషన్కి జరుగుతుంది. ఇది జస్ట్ రిలీజ్ అయ్యి 1 day మాత్రమే అవుతుంది. వర్క్ లొకేషన్ హైదరాబాద్ అండ్ ఫ్లెక్సిబుల్ షిఫ్ట్ విత్ ఎనీ షిఫ్ట్, అంటే లైక్ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అంటారు. లైక్ ఆఫీస్కి వెళ్ళి వర్క్ చేయాల్సి ఉంటుంది మీరు. లాంగ్వేజెస్ నోన్ ఇంగ్లీష్ ప్లస్ హిందీ, లైక్ హిందీ అయితే వచ్చి ఉండాలి ఖచ్చితంగా. హిందీ హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి మోస్ట్ ఆఫ్ ద పీపుల్ క్యాన్ స్పీక్ హిందీ కాబట్టి నేను ఇది షేర్ చేస్తున్నాను మీకు. ఇంగ్లీష్ వచ్చి ఉంటుంది ఆటోమేటిక్గా. సో హిందీ అండ్ ఇంగ్లీష్, సో మీరు మేనేజ్ చేసేయచ్చు, ఎలాంటి ఇష్యూస్ ఉండవు. నెక్స్ట్ రెస్పాన్సిబిలిటీస్ వచ్చేసి రివ్యూ కంటెంట్ అండ్ ప్రొవైడ్ రెజల్యూషన్స్ బేస్డ్ ఆన్ ద ప్రిస్క్రైబ్ గైడ్ లైన్స్. మీకు కొన్ని గైడ్ లైన్స్ ఇస్తారు, లైక్ పాలసీస్ ఇస్తారు. వాటిని కన్సిడర్ చేస్తూ మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. రెజల్యూషన్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. రికగ్నైజ్ ద ట్రెండ్స్ అండ్ ప్యాటర్న్స్ అండ్ రైజ్ ఇష్యూస్ టైమ్లీ. ఏమైనా ఇష్యూస్ వస్తుంటాయి కదా, లైక్ టైమ్ టు టైమ్, లైక్ కొత్త కొత్తగా ఏదైనా వస్తుంటుంది కదా, సో మీరు వాటికి రెజల్యూషన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ప్రొవైడ్ ఇన్సైట్ టు హెల్ప్ ఇంప్రూవ్ ద సపోర్ట్ టు ద యూజర్స్. మీరు కస్టమర్స్ అనేది ఏదో ఒక ప్లాట్ఫామ్ యూజ్ చేస్తుంటారు కదా, సో వాటి మీద మీకు ఇష్యూస్ వస్తుంటాయి. వాటికి మీరు సపోర్ట్ ఇవ్వాల్సి ఉంటుంది, లైక్ కస్టమర్స్కి రెజల్యూషన్స్ ఇవ్వడం. మెయింటైన్ త్రూ అండర్స్టాండింగ్ ప్రాసెస్ అండ్ పాలసీస్. క్లయింట్స్ ఇచ్చిన ప్రాసెస్ని లేకపోతే పాలసీస్ని మీరు క్లియర్గా అర్థం చేసుకోవాలి. ప్రొవైడ్ ఎక్సలెంట్ కస్టమర్ సర్వీస్ టు ద అవర్ కస్టమర్స్. కస్టమర్స్కి మీరు కరెక్ట్ రెజల్యూషన్ ఇచ్చారంటే అదే మనం కస్టమర్ సర్వీస్కి లైక్ పర్ఫెక్ట్గా వర్క్ చేసినట్టు. క్వాలిఫికేషన్స్ వి సీక్ ఇన్ యూ, లైక్ ఎనీ గ్రాడ్యుయేట్, ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అంటే గ్రాడ్యుయేట్ అన్న వాళ్ళు. ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్స్ ఎఫెక్టివ్ ప్రోబింగ్ స్కిల్స్ అండ్ అనలైజింగ్ ఆర్ అండర్స్టాండింగ్ స్కిల్స్. ప్రోబింగ్ స్కిల్స్ అంటే క్వశ్చన్ చేయడం కస్టమర్స్ని. Problem solving skills with customer centric approach. Must be able to work on flexible shifts including weekend shifts. లైక్ రొటేషనల్ షిఫ్ట్స్ ఉంటాయని చెప్తున్నారు. వీకెండ్లో కూడా మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. అండ్ వీక్ డేస్లో మీకు వీక్ ఆఫ్ అనేది వచ్చే ఛాన్స్ ఉంటుంది. జెన్పాక్ట్ అనేది ఈక్వల్ ఆపర్చునిటీ ఇస్తుంది అని అందరికీ ఇది ఒక పారాగ్రాఫ్ లాగా ఉంది ఇక్కడ. మీరు ఇంకా జెన్పాక్ గురించి తెలుసుకోవాలంటే లైక్ genpack.com ఆర్ లింక్డ్ఇన్లో కానీ యూట్యూబ్లో కానీ సెర్చ్ చేస్తే మీకు తెలుస్తుంది. రోల్ వచ్చేసి నాన్ వాయిస్ అండ్ కస్టమర్ సర్వీస్ కిందకి వస్తుంది. ఇట్స్ ఫుల్ టైం పర్మనెంట్. వన్స్ జాయిన్ అయిపోయారంటే ఫుల్ టైం పర్మనెంట్గా జాయిన్ అయిపోవచ్చు. సో ఇదండి జెన్పాక్ నుంచి రిలీజ్ అయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి కాగ్నిజెంట్. హైరింగ్ ఫర్ ఫ్రెషర్స్ ఫర్ నాన్ వాయిస్ అండ్ వాయిస్ ప్రాసెస్, లైక్ రెండింటికి హైరింగ్ అనేది జరుగుతుంది. హైదరాబాద్, సికింద్రాబాద్, చెన్నై, బెంగళూరు, లైక్ ఈ 3 లొకేషన్స్కి హైరింగ్ అనేది జరుగుతుంది. హైదరాబాద్ వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు, బెంగళూరు వాళ్ళైనా పర్లేదు, చెన్నై వాళ్ళైనా. డియర్ క్యాండిడేట్, లైక్ కాగ్నిజెంట్ నుంచి ఇది రిలీజ్ అయింది. నాన్ వాయిస్ ప్రాసెస్. క్వాలిఫికేషన్స్ రిక్వైర్డ్ వచ్చేసి గుడ్ రిటర్న్ అండ్ వర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్. కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా బాగుండాలి. ఇంట్రెస్టెడ్ టు వర్క్ ఇన్ నాన్ వాయిస్ ఆర్ వాయిస్ ప్రాసెస్, లైక్ మీకు నాన్ వాయిస్ మీద కానీ వాయిస్ ప్రాసెస్ మీద కూడా వర్క్ చేయడానికి ఇంట్రెస్ట్ ఉండాలి. ఎనీ గ్రాడ్యుయేట్, ప్రిఫరబుల్ ఆర్ట్స్ అండ్ సైన్స్ గ్రాడ్యుయేట్, లైక్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఎనీ గ్రాడ్యుయేట్ అని. బట్ కాకపోతే ఇన్ కేస్ ఎవరైనా ఆర్ట్స్ కానీ లైక్ ఇవి చేసింటారు కదా సైన్స్, వాళ్ళు అయితే ప్రిఫర్ చేస్తారంట మోస్ట్లీ. ఫ్లెక్సిబుల్ టు వర్క్ ఇన్ నైట్ షిఫ్ట్స్, మీకు నైట్ షిఫ్ట్స్ ఉంటాయని చెప్తున్నారు. రెడీ టు వర్క్ ఫ్రమ్ ఆఫీస్, లైక్ ఆఫీస్కి వెళ్ళి వర్క్ చేయాలి అండ్ నైట్ షిఫ్ట్స్ కూడా ఉంటాయి. గ్రాడ్యుయేషన్ ఇయర్ ఆఫ్ పాసింగ్ షుడ్ బి ఓన్లీ 2020, 21, 22 అండ్ 23 విత్ నిల్ అరియర్స్, లైక్ 2020లో పాస్డ్ అవుట్ అయిన వాళ్ళ నుంచి 23 దాకా పాస్డ్ అవుట్ అయిన వాళ్ళ వరకు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. లొకేషన్ వచ్చేసి హైదరాబాద్కి జరుగుతుంది, చెన్నైకి జరుగుతుంది, బెంగళూరు, నోయిడా, పూణే, లైక్ ఇక్కడ ఇచ్చిన అన్ని ఏరియాస్కి లైక్ ప్లేసెస్కి హైరింగ్ అనేది జరుగుతుంది. మ్యాండేటరీ డాక్యుమెంట్స్, ఆల్ సెమిస్టర్ మార్క్ షీట్స్ అండ్ ప్రొఫెషనల్ సర్టిఫికేట్ ఇస్ మస్ట్, లైక్ మీరు గ్రాడ్యుయేట్ అయినట్టు మీ సర్టిఫికేట్స్ మీతో ఉండాలి. గవర్నమెంట్ ఐడి ప్రూఫ్స్, ఆధార్ ఆర్ పాన్ కార్డ్, ఓటర్ కార్డ్, లైక్ ఐడి, పాస్పోర్ట్ ఏదో ఒకటి ఉండాలంటున్నారు. ఆధార్ కార్డ్ లేకపోతే పాన్ కార్డ్, ఓటర్ ఐడి అయినా లేకపోతే పాస్పోర్ట్ అయినా ఉండాలంటున్నారు. అండ్ ప్రాసెస్ వచ్చేసి వాయిస్ ప్రాసెస్, కస్టమర్ సర్వీస్, ఫుల్ టైం పర్మనెంట్, ఎనీ గ్రాడ్యుయేట్ క్యాన్ అప్లై. సో ఇదండి
కాగ్నిజెంట్ నుంచి రిలీజ్ అయిన మంచి జాబ్ ఆపర్చునిటీస్ అంటే జెన్‌పాక్ నుంచి కూడా మంచిగా రిలీజ్ అయింది. సో, మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో పోస్ట్ చేయండి. నేను మీకు రెస్పాన్స్ అనేది ఇస్తాను. సో, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్.